రైట్. మనం లాస్ట్ క్లాస్లో బ్లడ్ గురించి, హార్ట్ స్ట్రక్చర్ గురించి బేసిక్స్ చూసాం కదా. అవును సార్. ఇప్పుడు అసలు మెకానిజంలోకి వెళ్దాం. ఈ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది, అంటే మన శరీరం అంతటా రక్తం ఎలా ఫ్లో అవుతుంది, ఇంకా మన ఆరోగ్యానికి ఇది ఎందుకు ఇంత కీలకమనేది స్టెప్ బై స్టెప్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఓకే సార్. మన మొదటి అంశం ఈ రక్తాన్ని మోసుకెళ్లే పైప్లైన్లు, అంటే రక్తనాళాలు, బ్లడ్ వెసల్స్ అన్నమాట. రైట్. చూడండి, మనలో ఉండేది క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, అంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. సార్ ఒక్క నిమిషం, మీరు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అన్నారు కదా, అంటే ఓపెన్ సిస్టమ్ అని కూడా ఉంటుందా? ప్రిలిమ్స్లో వీటి మధ్య తేడాలడిగే అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ. మంచి ప్రశ్న. ఉంటుంది. కీటకాలలో అలా ఉంటుంది. కాని మనలాంటి ఉన్నత జీవులలో క్లోజ్డ్ సిస్టమ్, అంటే రక్తం ఎప్పుడూ నాళాల్లోనే ఉంటుంది, బయటికి రాదు. దీనివల్ల ప్రెషర్ బాగా మెయింటైన్ చేయొచ్చు, డెలివరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే ఓకే, అర్థమైంది సార్. ఈ నెట్వర్క్లో బేసిక్గా 3 రకాలు: ఆర్టరీస్ అంటే ధమనులు, వెయిన్స్ అంటే సిరలు, ఇంకా క్యాపిలరీస్ అంటే రక్త కేశనాళికలు. ధమనులు, సిరలు, రక్తకేశనాళికలు. అవును. ముందుగా ధమనులు గురించి చూద్దాం. ఒక్క నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. వీటి డైరెక్షన్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. గుండె నుండి రక్తాన్ని శరీర భాగాలకు దూరంగా అవే తీసుకువెళ్తాయి. ఏ ఫర్ ఆర్టరీ, ఏ ఫర్ అవే. ఓకే, ఏ ఫర్ అవే. ఇవి సాధారణంగా మంచి రక్తాన్ని, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రవాణా చేస్తాయి. కాని దీనికి ఒకే ఒక్క ముఖ్యమైన మినహాయింపుంది, అది పల్మునరీ ఆర్టరీ. దాని గురించి తర్వాత చూద్దాం. సరే సార్. ఇక నిర్మాణం విషయానికొస్తే వీటి గోడలు చాలా మందంగా, ఎలాస్టిక్గా ఉంటాయి. ఎందుకంటే గుండె నుండి వచ్చే రక్తం చాలా హై ప్రెషర్తో వస్తుంది కదా, ఆ ప్రెషర్ని తట్టుకోవాలి. అందుకే వీటిని ప్రెషర్ రిజర్వాయర్స్ అని కూడా అంటారు. సార్, ఆ ప్రెషర్ రిజర్వాయర్స్ అనే పదం కొంచెం వివరిస్తారా? అధిక పీడనాన్ని తట్టుకోవడం వాటి విధి అని అర్థమైంది, కానీ ఆ పదాన్ని... తప్పకుండా. రిజర్వాయర్ అంటే నిల్వ చేసుకునేది అని కదా. గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు ఆ ఫోర్స్కి ఈ ధమనులు కొంచెం సాగుతాయి. ఆ శక్తిని అలా స్టోర్ చేసుకుంటాయి. గుండె రిలాక్స్ అయినప్పుడు ఆ సాగిన గోడలు మళ్లీ నార్మల్కి వస్తూ ఆ స్టోర్ అయిన శక్తితో రక్తాన్ని ముందుకి నెడతాయి. సో రక్త ప్రవాహం ఆగకుండా కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. ఓ అలాగా, అంటే షాక్ అబ్జార్బర్లా కూడా పనిచేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రెండోది సిరలు, వెయిన్స్. ఇవి ధమనులకు పూర్తిగా ఆపోజిట్. అంటే ఇవి శరీర భాగాల నుండి రక్తాన్ని గుండె వైపుకు తీసుకొస్తాయా? కరెక్ట్, టువర్డ్స్ ద హార్ట్. ఇవి సాధారణంగా డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే చెడు రక్తాన్ని మోస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక మినహాయింపుంది, పల్మొనరీ వెయిన్స్. ఓకే. వీటి గోడలు పల్చగా ఉంటాయి, ఎందుకంటే ఇవి లో ప్రెషర్ సిస్టమ్స్ అన్నమాట. అయితే వీటికి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, ధమనులలో లేనిది. ఏంటది సార్? వాల్వ్స్, కవాటాలు. సార్, ధమనులలో లేని ఈ కవాటాలు సిరలలో ఎందుకు అవసరం? ముఖ్యంగా కాళ్ల నుండి రక్తం పైకి రావడంలో వీటి పాత్ర ఏమిటి? చాలా మంచి ప్రశ్న. ఆలోచించండి. కాళ్ల నుండి రక్తం భూమి ఆకర్షణకి వ్యతిరేకంగా పైకి రావాలి. అక్కడ ప్రెషర్ కూడా తక్కువ, సో రక్తం వెనక్కి జారిపోయే ప్రమాదం ఉంది గదా. అవును సార్, ఉంది. ఈ కవాటాలు 1-వే గేట్ల లాంటివి. రక్తం పైకి వెళ్ళినప్పుడు తెరుచుకుంటాయి, కాని కిందకి రావడానికి ట్రై చేస్తే మూసుకుపోతాయి. అలాగే మనం నడిచినప్పుడు కండరాలు సంకోచించి ఈ సిరలపై ఒత్తిడి కలిగిస్తాయి. దాన్నే స్కెలెటల్ మజిల్ పంప్ అంటాం. అది కూడా రక్తాన్ని పైకి పంపడానికి హెల్ప్ చేస్తుంది. ఓ, అందుకే ఎక్కువసేపు నిలబడితే కాళ్ల వాపు వస్తుందంటారు, ఈ పంప్ సరిగ్గా పనిచేయక. పర్ఫెక్ట్. ఇప్పుడు మూడవది ఇంకా చాలా ముఖ్యమైనవి, క్యాపిలరీస్, రక్త కేశనాళికలు. ఇవి చాలా సన్నగా, సూక్ష్మంగా ఉంటాయి. అవును. ఎంత సన్నగా అంటే వాటి గోడలు కేవలం ఒకే ఒక్క కణం మందంతో ఉంటాయి, సింగిల్ సెల్ థిక్. దీనివల్ల ఒక పెద్ద ప్రయోజనముంది. పదార్థాల మార్పిడికి సులభంగా ఉంటుందని అనుకుంటా సార్. ఎగ్జాక్ట్లీ. రక్తం మరియు కణజాలాల మధ్య పోషకాలు, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి జరిగే అసలైన ప్రదేశమిదే. అంటే
మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందేది ఈ క్యాపిలరీస్ దగ్గరేనా సార్? అవును, అసలు సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క అంతిమ లక్ష్యం నెరవేరేది ఇక్కడే. సరే, ఇప్పటివరకు మనం చూసిన 3 రక్తనాళాల మధ్య ఉన్న 2 ముఖ్యమైన తేడాలు చెప్పగలవా? చెప్తాను సార్. ఒకటి, వాటి గోడల మందం. ఆర్టరీస్కి మందంగా, వెయిన్స్కి పలుచుగా ఉంటాయి. కరెక్ట్. రెండవది, వెయిన్స్లో వాల్స్ ఉంటాయి, ఆర్టరీస్లో ఉండవు. ఎక్సలెంట్, చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు. ఇప్పుడు ఈ నాళాలన్నీ కలిసి ఎలాంటి ప్రసరణ మార్గాలను అంటే పాత్వేస్ని ఏర్పరిస్తాయో చూద్దాం. ఓకే సార్. మన శరీరంలో ప్రధానంగా 2 సర్క్యూట్లుంటాయి. మొదటిది పల్మనరీ సర్క్యులేషన్, అంటే పుపుస ప్రసరణ. పుపుస అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది కదా సార్? అవును, ఇది గుండెకి ఊపిరితిత్తులకి మధ్య జరిగే ఒక చిన్న వలయం, షార్ట్ లూప్. దీని ఏకైక ఉద్దేశమేంటంటే రక్తాన్ని ఆక్సిజనీకరించడం, అంటే చెడు రక్తాన్ని మంచి రక్తంగా మార్చడం. ఓకే, దీని మార్గము గుండె యొక్క రైట్ వెంట్రికల్ నుండి చెడు రక్తం పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్తుంది. అక్కడ CO2 వదిలేసి O2 తీసుకుని మంచి రక్తంగా మారి పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఆర్టరియంకి తిరిగొస్తుంది. సర్, ఈ పల్మనరీ సర్క్యులేషన్ ఫ్లో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. పల్మనరీ ఆర్టరీలో చెడు రక్తం, పల్మనరీ వెయిన్లో మంచి రక్తం ఉంటుందని గుర్తుపెట్టుకోవడానికేమైనా టిప్ ఉందా? మంచి డౌట్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఆర్టరీ అంటే గుండె నుండి దూరంగా వెళ్లేది, వెయిన్ అంటే గుండె వైపుకు టువార్డ్స్ వచ్చేది. రక్తం మంచిదా చెడ్డదా అనేది మర్చిపోండి, డైరెక్షన్ ముఖ్యం. ఓకే సార్, ఆర్టరీ అంటే అవే, వెయిన్ అంటే టువర్డ్స్. ఇప్పుడు క్లియర్గా ఉంది. రైట్? ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఇక రెండవ పెద్ద సర్క్యూట్ సిస్టమిక్ సర్క్యులేషన్, దైహిక ప్రసరణ. ఇది గుండెకి మిగతా శరీర భాగాలకి మధ్య జరిగేది. అవును, ఇది ఒక పెద్ద లూప్. దీని ఉద్దేశ్యం కణజాలాలకు పోషకాలు, ఆక్సిజన్ ఇవ్వడం, అక్కడ్నుండి వ్యర్థాలను సేకరించడం. దీని మార్గం లెఫ్ట్ వెంట్రికల్ నుండి మంచి రక్తం యోర్టా అనే పెద్ద ధమని ద్వారా బయలుదేరి శరీరమంతా తిరిగి వెనా కేవా అనే పెద్ద సిర ద్వారా రైట్ ఆట్రియంకి చేరుకుంటుంది. ఓకే. ఈ రెండింటినీ కలిపి అంటే పల్మనరీ ప్లస్ సిస్టమిక్ సర్క్యులేషన్ని కలిపి మనం డబుల్ సర్క్యులేషన్, ద్వంద్వ ప్రసరణ అంటాం. డబుల్ సర్క్యులేషన్. అవును, దీని అర్థమేంటంటే ఒక పూర్తి వలయం పూర్తి చేయడానికి రక్తం గుండె గుండా 2 సార్లు ప్రవహిస్తుంది. దీనివల్ల అతి ముఖ్యమైన ప్రయోజనమేంటంటే ఆక్సిజన్ ఉన్న రక్తం, ఆక్సిజన్ లేని రక్తం ఎక్కడా కలవు. నో మిక్సింగ్. సార్, మెయిన్స్ ఆన్సర్లో డబుల్ సర్క్యులేషన్ గురించి అడిగితే దాని అడ్వాంటేజ్ గురించి రాసి ఈ డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాలా? ఖచ్చితంగా వేయాలి. డయాగ్రామ్ వేస్తే మార్కులు బాగా వస్తాయి. ఈ వ్యవస్థ వల్ల కణాలకు ఆక్సిజన్ సరఫరా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. మనలాంటి ఉష్ణ రక్తజీవులలో స్థిరమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ఇది చాలా అవసరం. అర్థమైంది సార్. అయితే ఈ వ్యవస్థలో ఒక స్పెషల్ కేసుంది. అదే పోర్టల్ సర్క్యులేషన్, ముఖ్యంగా హెపాటిక్ పోర్టల్ సిస్టమ్. హెపాటిక్ అంటే లివర్కి సంబంధించింది కదా సార్? కరెక్ట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం తిన్న ఆహారం జీర్ణమయ్యాక ప్రేగుల ఇంటెస్టైన్స్ నుండి వచ్చే రక్తం నేరుగా గుండెకు వెళ్ళదు. అది ముందుగా కాలేయానికి అంటే లివర్కి వెళ్తుంది. ఎందుకు సార్ అలా? ఎందుకంటే ఆ రక్తంలో పోషకాలతో పాటు కొన్ని విషపదార్థాలు కూడా ఉండొచ్చు. కాలేయం ఒక చెక్పోస్ట్లా పనిచేస్తుంది. అది ఆ పోషకాలను ప్రాసెస్ చేస్తుంది, విషపదార్థాలను ఫిల్టర్ చేస్తుంది, ఆ తర్వాతే శుద్ధి చేసిన రక్తాన్ని గుండెకు పంపిస్తుంది. అద్భుతమైన మెకానిజం కదా? అవును సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే, ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థను ఎవరు నియంత్రిస్తారు? హార్ట్ బీట్ ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు తగ్గాలి అనేది ఎలా డిసైడ్ అవుతుంది? బ్రెయిన్ కంట్రోల్ చేస్తుందా సార్? అవును,
మన మెదడులోని మెడుల్లా ఆబ్లాంగోటాలో దీని కంట్రోల్ సెంటర్ ఉంటుంది. అక్కడ నుండి 2 రకాల నాడులు పనిచేస్తాయి. ఒకటి సింపథెటిక్ సిస్టమ్. ఇది యాక్సిలరేటర్ లాంటిది. ఫైట్ ఆర్ ఫ్లైట్ సమయంలో, అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు, భయపడినప్పుడు ఇది హార్ట్ బీట్ని పెంచుతుంది. ఓకే. రెండోది పారాసింపథెటిక్ సిస్టమ్. ఇది బ్రేక్ లాంటిది. మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు, రెస్ట్ అండ్ డైజెస్ట్ సమయంలో ఇది హార్ట్ బీట్ని తగ్గిస్తుంది. ఈ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. నాడులతో పాటు హార్మోన్లు కూడా కంట్రోల్ చేస్తాయా సార్? చేస్తాయి. అడ్రినల్ గ్లాండ్ నుండి వచ్చే అడ్రినాలిన్ మరియు నారెడ్రినాలిన్ హార్మోన్లు. ఇవి కూడా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్లో భాగమే. ఇవి వెంటనే గుండె కొట్టుకునే వేగాన్ని, బలాన్ని పెంచి కార్డియాక్ అవుట్పుట్ను పెంచుతాయి. ఓకే. ఈ మార్పులన్నింటినీ మనం దేని రూపంలో కొలుస్తాం? బ్లడ్ ప్రెషర్. కరెక్ట్. రక్తపీడనం అంటే రక్తనాళాల గోడలపై రక్తం కలిగించే ఒత్తిడి. మనం సాధారణంగా 120/80 mmHg అని చెప్తాం. సార్, ఈ బ్లడ్ ప్రెషర్ కాన్సు ప్రిలిమ్స్కి ఎంతవరకు ఇంపార్టెంట్? ఈ 120/80 వాల్యూస్, దాన్ని కొలిచే పరికరం స్ఫిగ్మో మానోమీటర్ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? ప్రిలిమ్స్కి అంతవరకు సరిపోతుంది. 120 అనేది సిస్టాలిక్ ప్రెషర్, అంటే గుండె సంకోచించినప్పుడుండే ప్రెషర్. 80 అనేది డయాస్టాలిక్ ప్రెషర్, గుండె విశ్రాంతిగా ఉన్నప్పుడుండే ప్రెషర్. ఈ వాల్యూస్, ఆ పరికరం పేరు చాలా ఇంపార్టెంట్. సరే సార్, నోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రధాన వ్యవస్థకు సమాంతరంగా పనిచేసే మరో వ్యవస్థ గురించి చూద్దాం. లింఫాటిక్ సిస్టమ్, శోషరస వ్యవస్థ. ఓకే. ఇదొక రకంగా మన శరీరంలోని డ్రైనేజ్ సిస్టమ్ లాంటిది. రక్తకేశనాళికల నుండి కణజాలాల మధ్యకు కొంచెం ద్రవం లీక్ అవుతుంది. దాన్ని ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అంటాం. ఆ అదనపు ద్రవాన్ని ఈ లింఫ్ నాళాలు సేకరించి, ఫిల్టర్ చేసి తిరిగి సిరలకు పంపిస్తాయి. సార్, దీనిని సర్క్యులేటరీ సిస్టమ్కి ప్యారలల్ సిస్టమ్ అని ఎందుకంటారు? ఎగ్జామ్లో దీని ఫంక్షన్స్ మీద ప్రశ్నలు ఎలా అడుగుతారు? మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది కూడా ద్రవాన్ని రవాణా చేస్తుంది కాబట్టి. ఎగ్జామ్లో దీని విధులు అడుగుతారు. 3 ముఖ్యమైన విధులు. 1 ద్రవ సమతుల్యతను కాపాడటం. 2 రోగ నిరోధక శక్తి. ఈ వ్యవస్థలో ఉండే లింఫ్ నోడ్స్ బ్యాక్టీరియాని, వైరస్లని నాశనం చేస్తాయి. 3 జీర్ణమైన కొవ్వుల రవాణా. ఓకే. ఇమ్యూనిటీ, ఫ్యాట్ ట్రాన్స్పోర్ట్. అవును. ఇప్పుడు ఇంకో చాలా ముఖ్యమైన టాపిక్, బ్లడ్ గ్రూప్స్. ఏబిఓ సిస్టమ్ కదా సార్? కరెక్ట్. ఇది మన ఆర్బీసీలపై ఉండే యాంటీజెన్ ఏ మరియు బీల ఉనికిపై ఆధారపడి ఉంటుంది. సింపుల్గా, టైప్ ఏ రక్తమున్న వారి కణాలపై ఏ యాంటీజెన్ ఉంటుంది, వారి ప్లాజ్మాలో యాంటీ-బీ యాంటీబాడీ ఉంటుంది. అంటే బి గ్రూప్ రక్తాన్ని వాళ్ళు తీసుకోలేరు. తీసుకుంటే ఆ యాంటీబాడీ దాడి చేస్తుంది. అలాగే టైప్ బి వారికి బి యాంటీజెన్, యాంటీ-ఏ యాంటీబాడీ ఉంటాయి. ఏబీ గ్రూప్ వారికి 2 యాంటీజెన్లు ఉంటాయి, కానీ యాంటీబాడీలు ఉండవు. అందుకే వాళ్ళు ఎవరి నుండైనా రక్తం తీసుకోవచ్చు. యూనివర్సల్ రెసిపియంట్. మరి ఓ గ్రూప్? ఓ గ్రూప్ వారికి యాంటీజెన్లు ఉండవు, కానీ 2 యాంటీబాడీలు ఉంటాయి. యాంటీజెన్లు లేవు కాబట్టి వీళ్ళ రక్తాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. యూనివర్సల్ డోనర్. ఓకే సార్. దాత, గ్రహీత. దీంతోపాటు ఇంకోటి కూడా చూడాలి, ఆర్హెచ్ ఫ్యాక్టర్. RH పాజిటివ్, నెగటివ్ అంటారు కదా, అదేనా సార్? అదే. ఆర్బీసీలపై రీసస్ యాంటీజెన్ ఉంటే RH+, లేకపోతే RH-. ఇది ముఖ్యంగా గర్భధారణ సమయంలో ప్రాబ్లం అవుతుంది. RH- తల్లి RH+ పిండాన్ని మోస్తున్నప్పుడు మొదటి ప్రసవం తర్వాత తల్లి శరీరంలో యాంటీ-RH యాంటీబాడీలు తయారవుతాయి. ఓ. అవి రెండవ గర్భంలోనే RH+ పిండం యొక్క ఆర్బీసీలను నాశనం చేస్తాయి. దీన్నే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటారు. దీనికి ట్రీట్మెంట్ ఉందా సార్? ఉంది. మొదటి ప్రసవమైన వెంటనే తల్లికి యాంటీ-డి ఇంజెక్షన్ ఇస్తారు. అది ఆ యాంటీబాడీలను నాశనం చేస్తుంది. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటప్పుడు ఏబిఓ గ్రూప్, RH ఫ్యాక్టర్ 2 మ్యాచ్ అవ్వాలి. లేకపోతే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరిగి ప్రమాదం జరుగుతుంది. అర్థమైంది సార్. ఇంత అద్భుతమైన వ్యవస్థలో కూడా కొన్నిసార్లు లోపాలు, అంటే డిజార్డర్స్ వస్తాయి. వాటి గురించి క్లుప్తంగా చూద్దాం. సరే సార్. మొదటిది, చాలా కామన్గా వినేది, కొరోనరీ ఆర్టరీ డిజీజ్. కేడి అంటే హార్ట్అటాక్కి సంబంధించిందా? దానికి దారితీసే కండిషన్. రక్తనాళాలలో కాల్షియం, ఫ్యాట్, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దీన్నే ఎథెరోస్క్లిరోసిస్ అంటాం. దీనివల్ల గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గి ఛాతీ నొప్పి వస్తుంది. దాన్ని యాంజినా పెక్టోరిస్ అంటారు. ఓకే. ఆ తర్వాత హైపర్ టెన్షన్, అంటే అధిక రక్తపోటు.
బీపీ 140/90 కంటే ఎక్కువగా ఉంటే ఇది బ్రెయిన్, కిడ్నీలని డ్యామేజ్ చేయగలదు. దీనికి ఆపోజిట్ హైపోటెన్షన్, అల్పరక్తపోటు. దీనివల్ల మైకం, బలహీనత వస్తాయి. రైట్ సార్. ఇంకొకటి అనీమియా, రక్తహీనత. అంటే రక్తంలో ఆర్బీసీల సంఖ్య లేదా హీమోగ్లోబిన్ తగ్గడం. ఐరన్, విటమిన్ B12 లోపం వల్ల వస్తుంది. దీనివల్ల ఆక్సిజన్ రవాణా తగ్గి తీవ్రమైన నీరసం వస్తుంది. అవును. చివరిగా రక్తం గడ్డకట్టటంలో లోపాలు. హీమోఫీలియా అనేది ఒక జెనెటిక్ డిజార్డర్. దీనిలో రక్తం గడ్డకట్టించే ఫ్యాక్టర్స్ లోపించడం వల్ల చిన్న గాయమైన రక్తస్రావం ఆగదు. దీనికి వ్యతిరేకం థ్రోంబోసిస్, అంటే రక్త నాళాల లోపల అనవసరంగా రక్తం గడ్డకట్టడం. ఇది రక్త ప్రవాహాన్ని బ్లాక్ చేసి హార్ట్అటాక్ లేదా స్ట్రోక్కి దారితీస్తుంది. ఓ, అంటే రెండూ ప్రమాదకరమే. అవును. సో ఈరోజు మనం ప్రసరణ వ్యవస్థ మెకానిజం, దాని రెగ్యులేషన్, సేఫ్టీ మెకానిజమ్స్, ఇంకా అందులో వచ్చే డిజార్డర్స్ గురించి చూశాం. మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఒక వ్యాధి గురించి రాస్తే దాని వెనుక ఉన్న ఫిజియోలాజికల్ బేసిస్ని వివరించాలి. ఉదాహరణకు ఎథెరోస్క్లెరోసిస్ ఎలా హార్ట్అటాక్కు దారితీస్తుందో ఆ స్టెప్స్ వివరించాలి. సరే సార్. సో మనం ఈరోజు ప్రసరణ వ్యవస్థ ఎంత సంక్లిష్టంగా, ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి పనిచేస్తుందో చూశాం. ఒక చిన్న రక్త నాళంలో అడ్డంకి వస్తే దాని ప్రభావం మొత్తం శరీరంపై ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాం. అవును సార్. అయితే ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మన ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ సున్నితమైన వ్యవస్థను ప్రతిరోజూ ఎంత ఒత్తిడికి గురిచేస్తున్నాయి? కేవలం వ్యాధులు వచ్చాక తెలుసుకోవడం కాకుండా ఈ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ముందు నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? దీని గురించి ఆలోచించండి. వచ్చే క్లాసులో మరో ముఖ్యమైన వ్యవస్థ గురించి చర్చిద్దాం.